ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు అయితే రానే వచ్చాయి. కూటమి తెలుగుదేశం పార్టీతో కూడినటువంటి బీజేపీ జనసేన పూర్తి స్థాయిలో విజయం సాధించాయి. కన్ని విని ఎరుగని రీతిలో ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ఒకసారి పార్టీ పెడితే 200 సీట్లు వచ్చాయి. బట్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కానీ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లోనే 164 సీట్లు కైవసం చేసుకుని జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దొరకకుండా ప్రజలు దారుణంగా ఓడించి ఒక రకంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి మాకు అవసరం లేదు అని తేల్చి చెప్పారు. అప్పుడు 23 సీట్లు వచ్చిన చంద్రబాబుని ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేశాడు, సాధ్యం కాలేదు. బట్ ఈ రోజున అదే ప్రతిపక్ష హోదా లేకుండా జగన్మోహన్ రెడ్డికి ప్రజలైతే బుద్ధి చెప్పారు. ఇక అసలు విషయానికి వస్తే నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాసినటువంటి సిఎస్ జవహర్ రెడ్డి తాజాగా ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు గారిని కలవడానికి వెళ్ళాడు. వాస్తవానికి ఆయనకి కలవాలన్నా చంద్రబాబు గారిని కలిసే ధైర్యం ఉండదు. ఎందుకంటే ఆయన చేసిన అక్రమాలు లేకపోతే ఆయన కాసినటువంటి కొమ్ము అంతా ఇంత కాదు. ఒక రకంగా వైసీపీ కండువా మెడలో వేసుకున్నటువంటి అధికారి ఎలా వ్యవహరిస్తాడో అలాగే సిఎస్ జవహర్ రెడ్డి వ్యవహరించాడు, అందులో నో డౌట్. మీకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా వృద్ధులకు పింఛన్లు వేరొక ఆల్టర్నేట్ ద్వారా ఇంటికి పంపించండి అంటే జగన్మోహన్ రెడ్డి మాటని ఇంటికి పంపకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి జవహర్ రెడ్డి. అనేక మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఈ జవహర్ రెడ్డి, అందులో డౌటే లేదు. సో అలాంటి జవహర్ రెడ్డి ప్రోటోకాల్ ప్రకారం తప్పదు కాబట్టి చంద్రబాబు గారిని అయితే కలవటానికి వెళ్ళటం జరిగింది. అయితే ఇదే సమయంలో చంద్రబాబు గారు జవహర్ రెడ్డి మీద పూర్తి స్థాయిలో ఫైర్ అవటం జరిగింది. ప్రధానంగా ఫైర్ అయింది ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా సిఎస్ అన్న విధంగా వ్యవహరించుకోలేదని చెప్పి ఒక మాట మాట్లాడితే, రెండోది ఏంటంటే సిఐడి సంజయ్ ఈ రోజు నుంచి జూలై 3వ తారీఖు వరకు విదేశాలు అంటే అమెరికా వెళ్ళటానికి అనుమతినిస్తూ ఆ సెలవును అప్రూవ్ చేశారు నిన్న జవహర్ రెడ్డి. సో దాన్ని చంద్రబాబు గారు నిన్న నిలదీశారు. ఒక పక్క కౌంటింగ్ జరుగుతుంది, మధ్యాహ్నానికే ఫలితాల వేవర్ధమైపోయింది, అయినప్పటికీ మీరు ఎలా సిఐడి సంజయ్ని విదేశాలకు వెళ్ళడానికి మీరు ఎలా అనుమతి ఇచ్చారు, ఎవరి దగ్గర అనుమతి తీసుకుని మీరు అనుమతి ఇచ్చారో చెప్పాలని చెప్పి గట్టిగా చంద్రబాబు గారు నిలదీస్తే సిఎస్ జవహర్ రెడ్డి సమాధానం కూడా చెప్పలేకపోయాడంట. నుంచోబెట్టే చంద్రబాబు గారు మొత్తం కడిగేశారని కూడా ఒక వార్త. సో అడిగిన మాట వాస్తవం. అయితే సిఎస్ జవహర్ రెడ్డి దగ్గర దేనికి కూడా సమాధానం లేదంట. ఎవరిని అడిగి నువ్వు అనుమతి ఇచ్చావన్న దానికి కూడా సమాధానం చెప్పలేదు. అంటే ఒక రకంగా సిఎస్ జవహర్ రెడ్డి ఈ సిఐడి సంజయ్ ముందు ఇరుక్కుపోయే సిఐడి సంజయ్ చంద్రబాబు గారితో పాటు నారా లోకేష్తో పాటు అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టినటువంటి వ్యక్తి ఈ సిఐడి సంజయ్. అలాంటి సిఐడి సంజయ్ విదేశాలకు పారిపోతున్నాడంటే ఏంటి అర్థం? చేసింది వెధవ పని, తప్పుడు కేసులు పెట్టారని వాళ్ళకి తెలుసు కాబట్టి పారిపోతున్నాడు. మరి ఇలా తెలిసి పారిపోతున్న వ్యక్తిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందా లేదా? రేపు నూతన ప్రభుత్వం ఏర్పడబోతుంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలుసు కదా, మరి ఆయన అనుమతి తీసుకునైనా సరే నువ్వు అనుమతి ఇవ్వాలి కదా. జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశాడు కదా, అయిపోయింది. ఇక ఫలితాల వరకు ఏదో ఉంటాడు అంతే. ఈయన ప్రభుత్వాన్ని ఫామ్ చేసే వరకు నువ్వు ఎవరిని అడగాల? చంద్రబాబు గారిని అడగాల. మరి ఏ విధంగా నువ్వు ఫలితాలు వేవు చూసిన తర్వాత ఇక జగన్ ఓటమి ఖాయం అయిన తర్వాత ఎలాగా సిఐడి సంజయ్ పారిపోవడానికి నువ్వు అనుమతి ఇచ్చావు? దీన్ని చంద్రబాబు గారు గట్టిగా నిలదీశారు. ఇదే సమయంలో డీజీపీగా ఉన్నటువంటి హరీష్ గుప్తా కూడా కీలక ఆదేశాలు అయితే జారీ చేశారట. ఏ ప్రభుత్వ ఆఫీసులో కూడా ఈ ఫైల్ ఇంచు కూడా కదలకూడదు. అలాగే సీఎం సెక్రటరియట్లో ఏదైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నింటినీ కూడా భద్రంగా ఉంచాలి. అలాగే కేసులకు సంబంధించి చంద్రబాబు గారి మీద పెట్టినటువంటి కేసులకు సంబంధించిన ఫైల్స్ మొత్తం కూడా ఒకసారి ఎక్కడున్నాయో వెతికి సిద్ధం చేసి పక్కన పెట్టి ఉంచాలని చెప్పి హరీష్ గుప్తా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే సిఎస్ జవహర్ రెడ్డిని నమ్మలేం, ఆయన ఒక మాయం చేసినా చేస్తాడు. ఎందుకంటే కుట్రలో ఆయన కూడా ఒక భాగస్వామి కాబట్టి ఆయన మాయం చేసినా చేస్తాడు. కాబట్టి ఆయనకు పవర్స్ ఇవ్వకుండా హరీష్ గుప్తానే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఫైల్స్ మొత్తం కూడా ఎక్కడున్నాయో అన్నిటిని కూడా భద్రంగా ఉంచాలి. ఏ ఆఫీసులో ఫైల్ కూడా ఇంచు కూడా బయటకు కదలకూడదు. ఏ ఆఫీసులో సమాచారం కూడా ఎప్పటి నుంచి ఇంచు కూడా బయటికి వెళ్ళకూడదు. నూతన ప్రభుత్వాన్ని ఫామ్ చేసి మంత్రివర్గం ఫామ్ అయ్యే వరకు కూడా ఎక్కడా కూడా ఏమీ జరగకూడదు. వీటన్నిటి మీద విచారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. ఇక ఈ మాటలు విన్నటువంటి జవహర్ రెడ్డికి అక్కడే చెమటలు పట్టినాయండి. ఎందుకంటే ఇద్దరు ఒకసారి వెళ్ళారు అక్కడికి, ఇద్దరిని ఒకసారి కడిగేసింది. అదే డీజీపీని అయితే ఏమనలేదు, ఆయన ఎన్నికల కమిషన్ నియమిస్తే వచ్చినటువంటి డీజీపీ. పాత డీజీపీ అయితే అడుగుదురు, అది వేరే విషయం. ఎవరు రాజేంద్రనాథ్ రెడ్డి. సో ఆయన పత్తా లేకుండా పోయాడు, ఎక్కడికి వెళ్ళాడు కూడా ఎవరికీ తెలియదు. సో ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీకి దీనికి పెద్దగా సంబంధం లేదు. కానీ సిఎస్ జవహర్ రెడ్డికి మాత్రం దీంతో పూర్తి స్థాయి సంబంధాలు ఉన్న నేపథ్యంలో గట్టిగా కడగటం జరిగింది. అలాగే ఫైల్స్ మాయమవుతాయన్న ఒక అనుమానంతో ఇప్పటికే
మనకి కొన్ని ఛానల్స్లో వస్తున్నటువంటి వార్తల ప్రకారం పలు కార్యాలయాల్లో మొక్కలు చింపినటువంటి ఫైల్స్ ఆ డస్ట్బిన్లో వేసినటువంటి మొక్కలు కొన్ని కార్యాలయాల్లో కనపడినట్టుగా అక్కడ సిబ్బంది గుర్తించి ఉన్నతాధికారులకు అయితే సమాచారం అందించారంట. కాకపోతే ఏ కార్యాలయం అనేది మనకి ఇప్పటివరకు అయితే స్పష్టంగా తెలియదు. అది సీఎంఓలో జరిగిందా లేదా వేరొక చోట జరిగిందా అనేది ప్రస్తుతానికైతే స్పష్టత లేదు. కానీ కొన్ని చోట్ల డస్ట్బిన్నుల్లో మొక్కలు చేసినటువంటి కాగితాలు వేసి ఉండటాన్ని గమనించిన అక్కడ కింది స్థాయి ఉద్యోగులు ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో ఇది చంద్రబాబు గారి చెవి వద్దకు కూడా వెళ్ళినట్టుగా సమాచారం. అందుకనే డీజీపీకి అన్ని శాఖల మీద నిఘా ఉంచాలి, ముఖ్యంగా సీఎంఓ మీద నిఘా ఉంచాలి. అక్కడ నుంచి ఏ ఒక్క వస్తువు చివరికి గుండె పిన్ను కూడా బయటకు వెళ్ళకూడదు నూతన గవర్నమెంట్ ఫామ్ అయ్యే వరకు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇస్తే అందుకు హరీష్ గుప్తా కూడా అంగీకారం తెలిపినట్టుగాను వెనువెంటనే అన్ని శాఖల్లోని అధికారులకు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినట్టుగా చంద్రబాబు గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ను అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇచ్చినట్టుగా తెలిసింది. ఇదే సమయంలో ఇతర శాఖ అధికారులు కూడా చంద్రబాబు గారిని కలవడానికి వచ్చారు. పర్యావరణ శాఖతో పాటు ఇతర రెవెన్యూ శాఖతో పాటు ఇతర అన్ని శాఖలకు హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు అన్ని శాఖలకు చెందిన అధికారులు ముఖ్య అధికారులు అందరూ చంద్రబాబు గారిని కలవడానికి అయితే వచ్చారు. వారందరికీ కూడా ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పారు. ఎక్కడ ఏ శాఖలో కూడా ఇంచు కూడా ఏ ఫైలు కదలకూడదు, ఎక్కడ ఎటువంటి ఘటన చోటు చేసుకోకూడదు, జరిగితే అందుకు మిమ్మల్నే మేము బాధ్యులను చేస్తామని చెప్పి చంద్రబాబు గారు గట్టిగా చెప్పారట. అన్ని శాఖల్లో కూడా పూర్తి ప్రక్షాళన చేయాలి, అన్ని శాఖల్లో పూర్తి విచారణ చేయాలి, ఎక్కడ ఏం జరిగిందో ఈ 5 ఏళ్ల పాటు మొత్తం కూడా బయటికి లాగాలి. కాబట్టి అన్ని ఫైల్స్ కూడా సిద్ధంగా ఉంచాలి. ముఖ్యంగా చంద్రబాబు గారి కేసు ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసి రెడీగా ఉంచమని చెప్పి డీజీపీకి అయితే ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. బహుశా రేపు ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన వెంటనే ఈ దొంగ కేసులు పెట్టడం మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి ఈ దొంగ కేసుల్లో భాగస్వాములైన వారందరినీ కూడా చంద్రబాబు గారు టార్గెట్ చేయబోతున్నారనే ఒక అనుమానం అయితే కలుగుతుంది. ఇక నారా లోకేష్ రెడ్ బుక్ ఇది కూడా అధికారులను వణుకు పుట్టిస్తుంది. ఎందుకంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు, డోకా లేదు, సీట్లు తగ్గినా తగ్గుతాయి కానీ గెలవడం మాత్రం పక్కా అనుకున్నటువంటి చాలామంది జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆడారు. బట్ ఇప్పుడు వాళ్ళందరూ వెన్నులో వణుకు పుడుతుంది. నిన్న నారా లోకేష్ స్పష్టంగా చెప్పాడు, ఏదో గెలిస్తే చూసి చూడనట్టు పోనేస్తారులని చాలామంది అనుకున్నారు. నిన్న నారా లోకేష్ చెప్పాడు, నేను మా కార్యకర్తలకు ఒక హామీ ఇచ్చా, ఆ హామీని నిలబెట్టుకుంటా. రెడ్ బుక్లో ఉన్నటువంటి ప్రతి పేరు మీద విచారణ జరుగుతుంది. వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని తేలితే ఆ చర్యలకు వాళ్ళు సిద్ధంగా ఉండాలి. ఇందులో మార్పే లేదు, ఎవరొచ్చినా దీన్ని ఆపేదే లేదని చెప్పి నారా లోకేష్ అయితే చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. ఉండాలి, ఒక భయం ఉండాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నిబంధనల ప్రకారం వెళ్ళండి తప్పులేదు, కానీ నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా వ్యవహరించడం అనేది అది ప్రజాస్వామ్యానికి అంత మంచి పద్ధతి కాదు. అధికారుల్లో కూడా ఒక భయం ఉండాలి, వాళ్ళకు ఒక బాధ్యత ఉండాలి. ఆ భయం బాధ్యత రెండూ కూడా అధికారుల్లో కలిగే విధంగా చంద్రబాబు గారు వ్యవహరించాలి. గతంలోలాగా స్మూర్తిగా చూసి చూడనట్టు వెళ్ళిపోనిస్తే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఏదైనా మారితే మళ్ళీ ఇదే విధంగా వాళ్ళు వ్యవహరిస్తారు. కాబట్టి ఏది ఏమైనా సిఎస్ జవహర్ రెడ్డి మీద చంద్రబాబు గారు ఫైర్ అయినట్టుగైతే పక్కా సమాచారం ఉంది. కానీ ఆయన దేనికి సమాధానం చెప్పలేదట. నువ్వు అసలు ఏ రోజు కూడా చీఫ్ సెక్రటరీగా ఏ రోజు వ్యవహరించలేదు, వైసీపీ బంట్రోతుగా మీరు వ్యవహరించారని చెప్పి స్వయంగా మాట్లాడిన చంద్రబాబు గారు సిఎస్ జవహర్ రెడ్డి నోరు కూడా తెరవలేదంట. ఎందుకంటే ఆయనకి తెలిసి ఏం చేశాడు. అక్కడికి చివరికి 800 ఎకరాల ల్యాండ్ స్కామ్లో కూడా ఇప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి ఉన్నాడు. ఖచ్చితంగా దాని మీద కూడా విచారణ చేయాలా. తప్పు ఎవరు చేసినా తప్పే. జగన్మోహన్ రెడ్డి అయ్యే అధికారం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన తండ్రి దగ్గర పనిచేసిన వాళ్ళు జైలుకి వెళ్ళడం కొత్త ఏం కాదు. శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు అనేక మంది జైల్లో చెప్పకూడదు తినొచ్చారు. సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు ఉన్నారు, ఆచార్య లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ఐఏఎస్లు చెప్పకూడదు తినొచ్చారు. సో కాబట్టి ఇప్పుడు జవహర్ రెడ్డి కూడా ఖచ్చితంగా అదే గతి పట్టబోతుందని సమాచారం అయితే ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు గారి వేట అయితే మొదలయ్యింది. ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చీఫ్ సెక్రటరీ డీజీపీ సాక్షిగా చంద్రబాబు గారు అయితే ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు ఇతర అధికారులు అందరిలో కూడా వణుకు మొదలైంది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించారో వారందరి గుండెల్లో కూడా దడ అయితే మొదలైంది.